గుంటూరు 30వ డివిజన్ పట్టభీపురం మెయిన్ రోడ్లో అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంత వాసులకు నిత్యావసర సరుకుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, ఎమ్మెల్యే గళ్ల మాధవి. ముందుగా కార్పొరేటర్ బాబు అయ్యప్ప భక్త బృందం ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. మాధవరావు ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులు అందించడం చాలా ఆనందకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరెంటి, చైర్మన్లు అచ్యుత నిరంజన్, కె భాస్కర్, అయ్యప్ప భక్త బృందం సభ్యులు అజిత దామోదర్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే, రెడీ అయింది. పెద్దలందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి అవసరాలతో ఇట్లన్నీ ఇస్తున్నారు. నిజంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఎన్నో అవసరాలు మన విజయవాడ వరద ప్రాంతాలకు వెళ్ళినాయి. అలాగే ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఇలాంటి ఆపత్కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నిరంతరం అందిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలంగా ఉన్నందుకు కూడా
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన వరద బాధితులకు అండగా ఉందాం అనే పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అనుసరించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు అభ్యర్థన మేరకు అయ్యప్ప భక్త బృందం వారు సుమారు 2.5 లక్షల రూపాయలు విలువైన దస్తులు కానివ్వండి, క్లీనింగ్ ఐటమ్స్ కానివ్వండి వారు పంపిణీ చేయడానికి ముందు సిద్ధపడి ఒక పిలుపు మేరకు సిద్ధపడి ముందుకు వచ్చారు. వారికి నిరంజన్ గారికి, భాస్కర్ గారికి, రాంబాబు గారికి, మాధవరావు గారికి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మన బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు వర్మ నరేంద్ర గారు ఇప్పుడు పిల్లలకి అవసరమైన పుస్తకాలు కానీ ఏదైనా బ్యాగులు కానీ ఇవ్వాలని చెప్పి వారు ఒక అభ్యర్థన చేశారు. వారి అభ్యర్థన కూడా వీరు సానుకూలంగా స్పందించి అది కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరు అయ్యప్ప భక్తం వారికి పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి వారిని కోరుతున్నాం.